అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తేమా. సార్, బ్రహ్మానందం మూవీ ఈవెంట్ లో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ట్రోలింగ్ అయితే ప్రస్తుతానికి బాగా గురవుతున్నాయి. అసలు ఆయన వాళ్ళ తాతగారి గురించి మాట్లాడడం, దాని గురించి కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా అంటే వారసుడు కావాలి, ఈ మాటల గురించి కూడా బాగా ట్రోల్స్ అనేవి వస్తున్నాయి. అసలు దీని గురించి ఏమంటారు? అసలు ఆయన అలా నేను మాట్లాడడానికి రెండు గల కారణం విషయాలు ఏంటి? చిరంజీవి గారి కోసం చెప్తానమ్మా. ఉమ్, చాలా మంది ఏదో దీనికోసం పెద్ద ఇది అయిపోయింది. ఉమ్, ఆయన సౌమ్యుడు, ఉమ్, ఆయన కాంట్రవర్సీకి వెళ్ళే వ్యక్తి కాదు. అది ఎప్పుడు లేని విధంగా అదే ఫస్ట్ టైం 10 మందికి ఉమ్, మంచి చెప్పే వ్యక్తి, ఉమ్, 10 మందికి హెల్ప్ చేసే చెయ్యే తప్ప ఉమ్, ఇంకొకరికి హానికరం చేసే వ్యక్తి కాదు. ఉమ్, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆయన ఆలోచన ఏంటంటే, నా ఇంట్లో లేడీస్ హాస్టల్ లాగా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు, కానీ ఆయన ఆవేదన ఏంటంటే, నాకు వారసుడు కావాలి, రామ్ చరణ్కి వారసుడు కావాలని వాళ్ళ అమ్మగారు అంటే చిరంజీవి గారి అమ్మగారు వాళ్ళ మిసెస్ సురేఖ గారు అడిగిన మాట డైరెక్ట్గా అడిగారు. ఆయన డైరెక్ట్గా చెప్పలేక నాకు వారసుడు కావాలి అని అనటానికి ఆ మాట అన్నారే తప్ప, ఆడపిల్లంటే లక్ష్మీదేవి, ఆడపిల్లంటే ఆదిపరాశక్తి, ఆడపిల్ల ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆడపిల్లంటే ప్రాణం, ఇంటికి దీపం. కనుక మనం ఎప్పుడు కూడా ఆడపిల్లని ఆయన కించపరచాలని కానీ ఇంకో మాట కానీ అనలే. ఆయన నా కొడుక్కి నా వారసుడు కావాలి అని అడగటానికి అలా మాట్లాడడం వల్ల చాలా మంది ఏదో ట్రోల్ చేస్తున్నారు. తప్పు అది. చిరంజీవి గారు ఏ ఉద్దేశించి అనలేదు. నా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు కనుక నాకు ఒక వారసుడు కావాలి అనటానికి భావంతో ఆయన లేడీస్ హాస్టల్లో నా ఇల్లు ఉంటుంది అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఎక్కడ కూడా పొరపాటును కూడా ఏ ఆడపిల్లని ఆయన ఉద్దేశించి కానీ అనలేదు. ఆయనకు వారసుడు కావాలి అని అన్నమాట వాస్తవం. అవ్వాలి, వారసుడు కావాలని కోరుకున్నారు, కోరిక తప్పేం లేదు కదా. ఆడపిల్లని వ్యతిరేకంగా చెప్పలే. ఆడపిల్లలు నాకు ఎక్కువగా అంటే లేడీస్ హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా అని చెప్పారు ఒకటి. రెండోది ఇంకోటి ఏమంటున్నారు, తాతగారు మా తాతగారు వంశంలో మా తాతగారికి 2 భార్యలు ఉండేవారు, ఇక బయట సంబంధం కూడా ఉండేది, ఈ మా తాతగారు వారసత్వం తీసుకోవద్దు అన్న ఆయనలాగా అవ్వకండి అని మా పెద్దలు చెప్పారు పూర్వీకులు అని అన్నారు. అంతే తప్ప అక్కడ దాంట్లో ఆయన ఉన్నది ఆయన అంటే మా తాతగారు ఇదని చెప్పాడే తప్ప దాన్ని ఎవరిని ఏమి కాంట్రవర్సీ చేయలేదు కదా. దాన్ని కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ కోసం టార్గెట్ చేస్తున్నారు. ఇది తప్పు. చిరంజీవి గారు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడు అనుకోకుండా కొన్ని మాటలు మరి ఆయన మామూలుగా మాట్లాడితే దాన్ని తప్పు పడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే ఆయన ఉన్నది మా తాతగారు ఇది అని మా పూర్వీకులు చెప్పారు అని దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు తప్ప వేరే విధంగా ఎవరిని కూడా మనం ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడు, ఎవరిని ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేయడు. కనుక దీన్ని దయచేసి చిరంజీవి గారి మీద మీరు ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, ఇలా కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.